Pradipti. I am from 6B section. పిల్లలపై చరవాణి ప్రభావం. ఇప్పుడున్న ఈ అత్యాధునిక సమాజంలో చరవాణి అనేది మనందరి ప్రియనేస్తం. ఒకరోజు భోజనం లేకుండా అయినా ఉంటామేమో కానీ ఈ చరవాణి లేని జీవితాన్ని ఊహించుకోలేము. అన్నంతగా పిల్లలు దీనికి వ్యసనపరులైనారు. పిల్లల పెరుగుదలలో కుటుంబం, పరిసరాలు, సమాజం మొదలైనవి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ వారి పెరుగుదలలో చరవాణి కూడా ఒక ముఖ్యమైన అంశం. చరవాణి అనేది ఒక రకమైన మానసిక హింస. అది కొంతమంది పిల్లల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంటే మరికొంతమందిలో అనుకూల ప్రభావాన్ని చూపి వారిని సంఘ విద్రోహ శక్తులుగా మారేలా చేస్తుంది. అమ్మ నాకు మంచి డ్రెస్ కావాలి అంటే ఫోన్. అమ్మ నాకు రుచికరమైన స్నాక్స్ కావాలి అంటే ఫోన్. అమ్మ నాకు ఈరోజు పాఠం అర్థం కాలేదు అంటే ఫోన్. పాటలు, ఆటలు, స్నేహితులు, బంధువులు, శత్రువులు ఇలా అన్ని బంధాలు చరవాణిలోనే. ఉదయం లేచినప్పుడు గుడ్ మార్నింగ్ దగ్గర నుండి రాత్రి పడుకునే గుడ్ నైట్ వరకు మన అవసరాలన్నీ చరవాణితోనే అన్నట్లుగా చరవాణి వాడకం పిల్లల నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అసలు ఈ పిల్లలు చరవాణికి ఎలా ఇంతగా వ్యసనపరులైనారు అనే విషయానికి వస్తే 2020 సంవత్సరంలో వచ్చిన కరోనా మహమ్మారి సమయంలో యావత్ భారతదేశంలోని అన్ని రంగాలు స్తంభించిపోయాయి. అందులో మన విద్యారంగం కూడా ఒకటి. ఆ సమయంలో ఆన్లైన్ క్లాసుల పేరుతో పిల్లలు చరవాణికి దగ్గరే ఏకాగ్రత శక్తిని కోల్పోయినారు. శాస్త్రవేత్తలు, వైద్యులు పరిశోధనలు చేసి కరోనాకు మందు కనిపెట్టగలిగారు. కానీ ఈ చరవాణి వ్యసనానికి మాత్రం ఏ మందు లేకుండా పోయింది. జన్మదిన వేడుకలు, పెళ్లి వేడుకలు, పట్టు వస్త్రాల అలంకరణ, అన్నప్రసన, చోలు కుట్టించడం, గృహప్రవేశం దగ్గర నుండి చివరకు మరణ వార్తల వరకు అన్నిటికీ చరవాణి ఒక అడ్డ అయిపోయింది. చరవాణి వాడకం పిల్లల చదువుపై, ప్రవర్తనపై, వారి అలవాట్లు, నడవడిక, వేషధారణ మొదలైన అంశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ చరవాణి వాడకం పిల్లల వ్యక్తిత్వ వికాసం దెబ్బతిని ఆత్మవిశ్వాసం కోల్పోయి వారిలో అపనమ్మకం పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా ఎక్కువసేపు చరవాణి వాడకం వల్ల రేడియేషన్ ప్రభావం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కావున ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలపై కాస్త శ్రద్ధ వహించి వారిని చరవాణికి దూరంగా ఉండేలా, వారి తోటి స్నేహితులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలతో ఎక్కువ సమయాన్ని గడిపేలా పిల్లల్ని ప్రేరేపితుల్ని చేయాలి. ప్రభుత్వం కూడా చరవాణిలో వచ్చేటటువంటి దుస్సంఘటనలపై మరియు వాటిని ప్రోత్సహించే యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.